హలో ఆల్! ఈ వీడియోలో 'జిగ్రీస్' తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్‌గానే సన్ నెక్స్ట్‌లోకి అయితే స్ట్రీమింగ్‌కొచ్చింది. మూవీ రన్ టైమ్ అయితే 2 అవర్స్ 28 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికొచ్చేస్తే చాలా సింపుల్ స్టోరీ లైన్ భయ్యా. పెద్దగా ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. నలుగురు చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు. వాళ్ళందరూ కలిపి ఒకరోజు ఒక మారుతి 800లో పెద్దగా డబ్బులు కూడా లేని సిట్యుయేషన్స్‌లో గోవా ట్రిప్ ఏసేద్దాం అని చెప్పేసి బయలుదేరుతారు. దాని తర్వాత ఏం జరిగిందన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. చాలా సింపుల్‌గా ఉంటుంది. జస్ట్ ఒక నలుగురు ఫ్రెండ్స్ మధ్య జరిగే కన్వర్సేషన్స్, గోవా ట్రిప్ ప్లానింగ్ వీటి చుట్టూ నడుస్తదనమాట సినిమా అంతా కూడా. మరి ఈ సినిమా నాకు ఎలా అనిపించిందిరా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్‌తో కూర్చొని మంచిగా చిల్ ఔట్ అవ్వడానికి, ఎంజాయ్ చేయడానికైతే ట్రై చేయొచ్చని చెప్తాను భయ్యా. ఎందుకంటే పెద్దగా స్టోరీ గురించి, ట్విస్ట్‌ల గురించి ఇలాంటివేమీ మేము ఉండాలని ఊహించట్లేదు. జస్ట్ నార్మల్‌గా అలా ఒక ఫ్లోలో వెళ్ళిపోద్ది అనుకుంటే అలాగే వెళ్ళిపోద్ది. ఒక ఫ్లోలో అలా వెళ్ళిపోతుంటుందనమాట. ఒక నలుగురు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. ఆ ట్రిప్‌లో జరిగే ప్రాబ్లమ్స్ అండ్ అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది, ఇలాంటివన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. ఇవి ప్రతి ఒక్కరి లైఫ్‌లో జరిగేవే అంటే ఫ్రెండ్స్ మధ్య. సో, అవే ఇందులో కూడా ఉంటాయి. సో, వాటి పరంగా చాలా రిలేటబుల్‌గా ఉంటాయన్నమాట. మాక్సిమం ఒక 3-4 లాఫ్ ఔట్ లౌడ్ మూమెంట్స్ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. మంచిగా సెట్ చేసుకున్నారు కొన్ని సీక్వెన్సెస్ అయితే. అవి నాకు బాగా నచ్చాయి. అండ్ చెప్తున్నాగా బాగా ఫ్రెండ్స్‌తో చూస్తే మాత్రం మంచిగా రిలేటబుల్ అవుతారు. బాగా ఎంజాయ్ కూడా చేస్తారు. క్యారెక్టర్స్ కూడా యాక్టర్స్ అయితే చాలా బాగా సూటబుల్ అయ్యారు. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా బావుంటాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. టెక్నికల్లీ, విజువల్లీ కూడా సినిమా చూడడానికి బానే వర్కౌట్ అయింది. నాకైతే అక్కడ బోరింగ్ అనిపించలేదు. అలా అని చెప్పేసి మరీ సూపర్‌గా కూడా అనిపించలేదు. ఏదో అలా ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది భయ్యా. అంతకు మించి అయితే పెద్దగా ఏమి అనిపించలేదు మూవీ పరంగా. ఎందుకంటే స్టోరీ పరంగా పెద్ద ట్విస్ట్‌లు, సడెన్ సర్ప్రైజెస్, హై ఇచ్చే మూమెంట్స్ ఇలాంటివి ఏమి ఉండవు. జస్ట్ సింపుల్ స్టోరీ ఏ పాయింట్‌లో స్టార్ట్ అయిందో అదే పాయింట్‌లో ఎండ్ అవుతది. ఒక ఫ్లాట్ స్క్రీన్ ప్లే వెళ్తూ ఉంటుందన్నమాట. అందుకే పెద్ద హై ఇచ్చే మూమెంట్స్ గట్టా ఏమీ లేవు. ఇలాంటివి చాలా చూసాం మనం. బట్ మళ్ళీ ఒకసారి చూడొచ్చు. అందులో తప్పే లేదు అన్నట్టుగా ఉందన్నమాట. సో, చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై. టైమ్ పాస్‌కి అయితే మంచిగా వర్కౌట్ అవుతుంది. మరీ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం అందులో ఏమీ ఉండదు. జస్ట్ ఫ్రెండ్స్‌తో చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై భయ్యా. లేదంటే లేదు. సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఓకే. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్. బై.